ప్రవక్త మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తుమ్మినప్పుడు అల్హమ్దులిల్లా అని చెప్పండి అని చెప్పారు. ఎవరికైతే తుమ్ము వస్తుందో వారు అల్హమ్దులిల్లా అని చెప్పాలి. మీరు చూస్తుంటారు ముస్లింలలో ఎవరైతే తుమ్ముతారో వెంటనే అల్హమ్దులిల్లా, అల్లా మాత్రమే స్తుతింపదగినవాడు అని తెలియచేయడం జరుగుతుంది. అయితే సోదర మహాశయులారా, ఈ తుమ్మినప్పుడు అల్లాను ఎందుకు స్తుతించాలి అంటే, ఏ వ్యక్తికి అయితే తుమ్ము వస్తుందో, తుమ్ముతాడో, ఆ సందర్భంలో ఏం జరుగుతుందంటే ఒక సెకండ్ కంటే తక్కువ సమయంలో, అంటే నానో సెకండ్స్ ఏమైపోతుందంటే మనిషి యొక్క ఆర్గాన్స్ అన్నీ కూడా షట్ డౌన్ అయిపోతాయి. ఎప్పుడైతే మనిషి తుమ్ముతాడో అప్పుడు మళ్ళీ రీస్టార్ట్ అయిపోతాయి. గుండె కూడా నానో సెకండ్ వరకు అది ఆగిపోయి మళ్ళీ పని చేస్తుంది. తుమ్మినప్పుడు మనిషి యొక్క ముక్కు నుండి బ్యాక్టీరియా వెళ్ళిపోతుంది. అందుకే అల్హమ్దులిల్లా, నా ప్రాణం పోయి మళ్ళీ వచ్చింది, నేను అల్లాను స్తుతిస్తున్నాను, సుభాన్ అల్లా. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినటువంటి విషయం ఏంటో చూడండి. అందుకే తుమ్మిన వ్యక్తి ఏం చెప్పాలి? అల్హమ్దులిల్లా అని చెప్పాలి. పక్కన ఈ శబ్దం విన్నటువంటి వ్యక్తి ఏం చెప్పాలి? యర్హముకుల్లా అని చెప్పాలి. అంటే అల్లా నీపై కరుణ చూపుగాక. మళ్ళీ మొదటి వ్యక్తి ఏం చెప్పాలి? యహ్దికుముల్లాహు యుస్లిహ్ బాలకుం అని చెప్పాలి. అల్లా నీకు సన్మార్గాన్ని ప్రసాదించి నీ స్థితిని మెరుగుపరచుగాక అని చెప్పాలి. కానీ ఈరోజు ఈ అవగాహన మనకి లేదు. ఎవరైనా వచ్చేసి చెప్పారనుకోండి, సోదరుడు ఫైజ్ సయ్యద్ గారు మీకు సలాం చెప్పారు అంటే మనం ఏమంటాం? వాలేకుం సలాం చెప్పండి భాయ్ అని చెప్తాం. కానీ సహీ బుఖారీ ముస్లింలో ఉన్నటువంటి విషయం ఏంటంటే అలైక వ అలైహి సలాం, నీకు మరియు సలాం పంపినటువంటి వ్యక్తిపై అల్లా యొక్క శాంతి శుభాలు కురువుగాక, అలైక వ అలైహి సలాం అని చెప్పండి అని ప్రవక్త చెప్పారు. ఉదాహరణకి మీరు జొమాటో నుండి ఆర్డర్ చేశారు, కానీ ఆ యొక్క హోటల్ యొక్క బిల్ మీరు పే చేస్తున్నారు తప్ప ఆ యొక్క డెలివరీ బాయ్ యొక్క ఛార్జెస్ మీరు ఇవ్వట్లేదు. అందుకే ఎవరైతే మీకు సలాం మోసుకొని వచ్చారో వాలేకు సలాం చెప్పండి భాయ్ అని చెప్పకండి, అలైక వ అలైహి సలాం, నీకు మరియు సలాం పంపినటువంటి వ్యక్తికి అల్లా శుభాలు వర్షించుగాక అని చెప్పాలి. ఇవన్నీ విషయాలు కూడా ఈరోజు మనం మర్చిపోయాం.